రేపే బుధవారం, అలానే జనవరి 1వ తారీఖు 2025వ సంవత్సరం ప్రారంభం కనుక రేపు కేవలం బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి. 4 దిక్కుల నుండి ధనం దోసుకు వస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇక సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేది ఉండదు. బీరువా అనేది మనం ధనం దాచుకునేటటువంటిది. అందుకే బీరువా పట్ల చాలా నియమాలు పాటిస్తూ ఉంటాము. బీరువాని సరైన ప్రదేశంలో కూడా పెడుతూ ఉంటాము. అప్పుడే మన ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉంటుంది. ఇక 2025వ సంవత్సరం ప్రారంభం కనుక బీరువాలో ఇది పెట్టడం వల్ల సంవత్సరం అంతా కూడా డబ్బు కలిసి వస్తుంది. డబ్బుని సంపాదించటానికి ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ధనపరమైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఖచ్చితంగా అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక బీరువాలో మర్చిపోకుండా ఇది ఒక్కటి పెడితే చాలు, మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ధనానికి సంబంధించిన సమస్యలు ఉండవు. చాలామంది డబ్బుపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అధికంగా ఎదురవుతూ ఉన్నాయి. అందువల్ల డబ్బు సమస్యను తొలగించుకోవటం కోసం అధికంగా మనం పోరాటం చేస్తూ ఉంటాము. అంటే చాలా కష్టపడుతూ ఉంటాము. ఎంతో కష్టపడినప్పటికీ చేతిలో డబ్బు అనేది అస్సలు మిగలదు. చేతిలో డబ్బు అనేది అసలు నిలవదు. ఇక మనం 2025వ సంవత్సరం ప్రారంభం రోజున ఏది చేస్తే మనకు అదే జరుగుతుంది అని కూడా నమ్ముతూ ఉంటాము. అంటే ఏదైనా పరిహారం చేసినా లేదా ఏదైనా పూజను చేసినా సరే అదే జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటామంటే సంవత్సరం అంతా కూడా మనకు బాగా జరుగుతుంది అని, లేదా మనకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ఇలా మనం సంవత్సరం అంటే మొదటి రోజున మనకి ఎప్పుడైతే మొదటి సంవత్సరం ప్రారంభమవుతుందో ఆ రోజున కొన్ని పరిహారాలు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఎందుకంటే అప్పుడు మనకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది అని నమ్మకం. మనము అంటే ఈ యొక్క ఏదైతే 2025వ సంవత్సరం ప్రారంభం అవుతుందో జనవరి 1వ తారీఖు బుధవారం రోజున తప్పకుండా బీరువాలో ఇది ఒక్కటి పెడితే చాలు, ఇక డబ్బుకి లోటు అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక బీరువా అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. ఎప్పుడైనా మనం డబ్బుని, బంగారంని బీరువాలో లేదా అలుమారీలో దాస్తూ ఉంటాము. అయితే బీరువాలోనే కాదు, డబ్బుని ఎక్కడైతే దాస్తున్నామో అక్కడ ఈ యొక్క వస్తువుని పెట్టవచ్చు. డబ్బుని దాచే ప్రతి ఒక్క చోటు ఈ వస్తువుని దాచవచ్చు, పెట్టవచ్చు. ఇలా మనం డబ్బుని దాచే ప్రదేశంలో ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవటం కానీ, పూజ గదిలో పెట్టడం కానీ, డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టడం కానీ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది ఇంట్లో నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటాము. డబ్బు అనేది ఇంట్లో ఉంటుంది అని మన నమ్మకం. కనుక మనం మర్చిపోకుండా ఈ యొక్క అంటే డబ్బు దాచే ప్రదేశంలో 2025వ సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తారీఖున ఇది ఒకటి పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలానే చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే బీరువాని సరి అయిన ప్రదేశంలో అమర్చకపోవటం. బీరువాని ఎప్పుడైనా సరి అయిన ప్రదేశంలో పెట్టాలి. బీరువాని సరి అయినటువంటి ప్రదేశంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చాలామంది బీరువాని సరి అయిన ప్రదేశంలో పెట్టకపోవటం వల్ల ధన నష్టం జరుగుతుంది. ధనం చేతిలో నిలకడగా ఉండకపోవటం, ధనం అనేది ఇంట్లో ఉండకపోవటం, ఇలా డబ్బు పరమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా మనం బీరువా విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కడ ఉంటే ఏంటిలే అనుకోకూడదు. చాలామంది ఈ ఒక్క విషయంలో చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. మనం చేసే ఆ పెద్ద పొరపాటు అనేది పూర్తిగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బను కొడుతూ ఉంటుంది. అందువల్ల మనం పొరపాటును కూడా ఈ ఒక చిన్న పనిని అంటే ఈ చిన్న తప్పుని అస్సలు కూడా చేయకూడదు. అయితే బీరువాని మనం ఎప్పుడైనా సరే ఉత్తర దిక్కున అంటే చాలామంది ఆగ్నేయ దిక్కున పెడుతూ ఉంటారు. ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది. కనుక ఆగ్నేయ దిక్కున బీరువాని పెట్టకూడదు. ఆగ్నేయ దిక్కున బీరువాని పెడితే గనక అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ప్రదేశంలో బీరువాని పెడితే డబ్బు అస్సలు నిలవ ఉండదు. ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది. కనుక ఆగ్నేయ దిక్కున పొరపాటున కూడా బీరువాని పెట్టకూడదు. అలానే మరి బీరువాని ఈశాన్యం దిక్కున పెట్టుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. అది కూడా పొరపాటే. ఈశాన్యం దిక్కున కూడా బీరువాని
పొరపాటున కూడా పెట్టకూడదు. బీరువాని ఆగ్నేయం దిక్కున, ఈశాన్యం దిక్కున, వాయువ్య దిక్కున ఈ 3 దిక్కుల్లో పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా పెడితే డబ్బు చిల్లి గవ్వ కూడా మిగలదు. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. అప్పుల బాధ పెరిగిపోతుంది. కనుక ఈ ఒక పొరపాటుని గనక మనం మానుకున్నట్లు అయితే ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఈ ఒక్క పొరపాటుని చేయకుండా ఉండాలి. అంటే మరి బీరువాని ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ప్రదేశంలో పెడితే డబ్బు బాగా కలిసి వస్తుంది అంటే గనక బీరువాని అసలు వాయువ్య దిక్కున ఎందుకు పెట్టకూడదు అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. వాయువ్య దిక్కు గాలి దేవునికి సంబంధించింది కనుక వాయువ్య దిక్కున బీరువాని పెట్టడం వల్ల గాలిలాగా డబ్బు అనేది ఖర్చయిపోతూ ఉంటుంది. మరి ఈశాన్యం దిక్కున ఎందుకు పెట్టకూడదు అంటే ఈశాన్యం దిక్కు గంగ ప్రవాహానికి సంబంధించినటువంటిది, గోదావరికి సంబంధించినటువంటిది కనుక అక్కడ పెట్టడం వల్ల డబ్బు నీరులాగా కొట్టుకుపోతూ ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దిక్కు కానీ వాయువ్య దిక్కు కానీ అలానే ఈశాన్యం దిక్కున కానీ పెట్టకూడదు. మరి బీరువాని ఎక్కడ పెట్టాలి, ఏ ప్రదేశంలో పెడితే ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది, డబ్బుపరమైన సమస్యలు తొలగిపోయి సంవత్సరం అంతా కూడా డబ్బు దోసుకు వస్తుంది అంటే గనక బీరువాని నైరుతి దిక్కున పెట్టాలి. నైరుతి దిక్కు అంటే బీరువా అనేది ఉత్తర దిక్కున, ముఖం అంటే ఉత్తర దిక్కు వైపు ఉండాలి. అంటే బీరువా తలుపు తెరిచినప్పుడు ఉత్తరం వైపుకు చూస్తూ ఉండాలి. ఉత్తరంలో వైపు అనేది లక్ష్మీ కుబేరుల స్థానంగా భావించబడుతూ ఉంటుంది. అయితే కుబేరస్వామి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. డబ్బుకి సంబంధించిన సమస్యలే ఉండవు. డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చి బీరువాలో చేరుతూ ఉంటుంది. అయితే అదెలా అంటే గనక కుబేరస్వామి ఎప్పుడైతే ఉత్తర దిక్కున ఉంటాడో మనం బీరువాని తెరిచినప్పుడు బీరువాలో ఖాళీగా కనిపిస్తే కుబేరస్వామి వచ్చి వెంటనే ఆ బీరువాలో కూర్చుంటాడు. అందువల్ల ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. ఇక కుబేరస్వామి ఎక్కడ ఉంటే అక్కడ కనకవర్షం కురుస్తుంది. కనుక ఆ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు. అలా ఎప్పుడైనా సరే మనం బీరువాని సరైన ప్రదేశంలో పెట్టడం వల్ల మనకు డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. బీరువాని సరైన ప్రదేశంలో పెట్టుకోవటం వల్ల డబ్బుపరమైనటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు అనేది చేతిలో ఉంటుంది. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. కనుక మనం మర్చిపోకుండా బీరువాని ఇలా సరియైన ప్రదేశంలో పెట్టుకోవాలి. బీరువాని సరియైన ప్రదేశంలో పెట్టుకోవటం వల్ల మనకు లక్ష్మి అలానే కుబేరస్వామి అనుగ్రహంతో డబ్బు ఎల్లవేళలా ఉంటుంది. బీరువా నిండుగా కూడా డబ్బు ఉంటుంది. ఎప్పుడూ డబ్బు అనేది చేతిలో ఉంటూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు. కనుక ఇలా రేపు జనవరి 1వ తారీఖు అలానే బుధవారంతో కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా బీరువాలో ఈ వస్తువులు పెట్టుకోండి. ముఖ్యంగా బీరువాని మనం చెప్పినట్టుగా నైరుతి దిక్కున పెట్టుకోండి. ఇక బీరువాలో ఏ వస్తువులు పెట్టాలి అంటే గనక ఇక బీరువాలో 5 లవంగాలు లేదా యాలకులు, ఇవి రెండూ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక యాలకులు లేదా లవంగాలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఒక 5 రూపాయల కాయిన్ వేసి దానిని మూటలా కట్టి దానిని మీ యొక్క అంటే బీరువాలో కుబేరస్వామి ఫోటోని లక్ష్మీదేవి ఫోటోని ఏర్పాటు చేసుకొని అందులో ఈ యొక్క యాలకుల మూటను పెట్టాలి. అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. ఇలా పెడితే ధనం అనేది ఖచ్చితంగా ఆకర్షింపబడుతుంది. మనకు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. బీరువ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు. డబ్బు ఇలా తీసినా అలా వస్తూ ఉంటుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బుకు ఖాళీ అనేది ఉండదు. అంటే ఆ బీరువ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు. డబ్బు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. కనుక ఇలా జనవరి 1వ తారీఖు 2025వ సంవత్సర ప్రారంభం రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెట్టినప్పుడు బీరువాలో తప్పకుండా నియమాన్ని పాటించాలి. ఇక మనం ఎప్పుడు పడితే అప్పుడు బీరువాని తాకకూడదు. అలానే ఉతికిన దుస్తులను మాత్రమే బీరువాలో పెట్టాలి. ధనాన్ని వేరేగా అంటే డబ్బు బంగారం నగలు అన్నీ కలిపి పెడుతూ ఉంటారు. ఇలా కాకుండా దేనిది దానికి సపరేట్గా పెట్టడం అలవాటు పరుచుకోవాలి. అలానే ఎట్టి పరిస్థితుల్లో ఉతకకుండా మాత్రం బట్టలను బీరువాలో అమర్చకూడదు. ఇలా ఈ నియమాలను పాటిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవం ఆడుతూ ఉంటుంది. కుబేరస్వామి ఆనందంతో ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. కనుక
ఈ యొక్క నియమాన్ని అంటే బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తూ బీరువాని ఆ ప్రదేశంలో పెట్టి బీరువాలో ఈ యొక్క యాలకులు, కర్పూరం, పసుపు, కుంకుమను పెడతారో అలానే అందులో ఒక చిల్లర నాణెం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఒక 5 రూపాయల కాయిన్ కానీ రూపాయి కాయిన్ కానీ వేయటం వల్ల తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తెలుసుకున్నారు కదా, రేపు జనవరి 1వ తారీఖు ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా బీరువాలో ఈ ఒక్క వస్తువుని పెడితే చాలు, మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు వర్షం కురుస్తుంది, కనక వర్షం సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.